పేరు శాలిని. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. లడ్డు కల్తీ విచారణపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన విచారణ బృందమే కల్తీ లేదని తేల్చేసిందని ప్రకటించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన ఈ కేసులో 4 అరెస్టు సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కల్తీ విషయాన్ని ప్రస్తావించలేదని వివరించారు. లడ్డు కల్తీ అనేది సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రియేషన్ అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డులోనే ఉన్న సౌరభ్ బోరా ఆ నెయ్యిని పంపారని తేలిపోయింది కదా, మరి అతన్ని అరెస్టు చేస్తారని భూమన ప్రశ్నించారు. ఇక నేను అబద్ధాలు మానుకోవాలని ఆయన సూచించారు. ఇక్కడ లడ్డూకు వాడినటువంటి నెయ్యి కల్తీ కాబడ్డది అని ఒక్క వాక్యము కూడా వాళ్ళు పేర్కొనలేదు. కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా, తెలుగుదేశాన్ని మోసేటువంటి బోయీలు, సోషల్ మీడియా, వాళ్లను మోస్తున్నటువంటి సోషల్ మీడియా ఒక వర్గము, వీళ్ళంతా కూడా నెయ్యి కల్తీ జరిగిపోయింది, సాక్షాత్తు టీటీడీ చైర్మన్తో సహా నెయ్యిలో కల్తీ జరిగిందని చాలా గొప్పగా చెప్పుకుంటూ మా హయాంలో అంతా పాపాలే జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టులో ఆ 4 నిందితుల్ని చేర్చి ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవటము, బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాహకంలో జరిగినటువంటి తప్పులను, వాళ్ళు చేసినటువంటి మోసాన్ని చెప్పటమే జరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు. ఇక్కడ రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ టెంపుల్